బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. మా భూములు మాకేనంటూ గళమెత్తిన విద్యార్థులపై లాఠీలు ఝళిపించారు పోలీసులు. ఆందోళన చేస్తున్న హెచ్సియు స్టూడెంట్స్ ను చితక్కొట్టారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. మా భూములు మాకేనంటూ గళమెత్తిన విద్యార్థులపై లాఠీలు ఝళిపించారు పోలీసులు. ఆందోళన చేస్తున్న హెచ్సియు స్టూడెంట్స్ ను చితక్కొట్టారు. దీనిపైన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పైన పోలీసులు లాఠీ కూడా చార్జ్ చేశారు. అయితే ముఖ్యంగా చూస్తే ఎస్యు భూములు అమ్మకానికి పెట్టి నిరసన తెలుపుతున్న తమ విద్యార్థులను రేవంత్ రెడ్డి గుట్ట నక్కలంటూ కూడా ఒక్కసారిగా ప్రస్తావించడము, దీనిపైన విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ భూములు తమకే కేటాయించాలి, తమ భూములు తమకే ఇవ్వాలి, ఎస్యు సంబంధించిన భూములు అనేది మాత్రము ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. అయితే దీంతో నిరసన తెలిసిన విద్యార్థుల పైన కూడా పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. దీంతో కొంతమంది గాయపడ్డారు, మరి కొంతమంది మూర్చపోయి కింద పడిపోయిన విద్యార్థులను ఆసుపత్రి కూడా తరలించారు. మొత్తానికి చూస్తే విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేసిన గచ్చిబౌలి సిఐ మరియు ఇతర పోలీసులు పై చర్యలు తీసుకోవాలంటూ కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా విద్యార్థులు ఆశ్రయించారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా కొన్ని రోజుల నుంచి కూడా తాము ఉద్యమం చేస్తున్నాము, శాంతియుతంగానే ఉద్యమం చేస్తుంటే పోలీసులే కావాలని ఇలా లాఠీ చార్జ్ కూడా చేశారు. దీంతో తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. అయితే కొంతమంది మూర్చపోయి కింద పడిపోయారు, వారికి సంబంధించి వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులు లాఠీ చార్జ్ ఎందుకు చేయాల్సి వచ్చిందని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాము, ఎందుకంటే ఎస్యూకు సంబంధించిన భూముల అమ్మకాలకు పెట్టొద్దని చెప్పి కూడా చాలా రోజుల నుంచి కూడా తాము డిమాండ్ వ్యక్తం చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మాత్రము ఇక్కడ భూములను అమ్మకానికి పెట్టింది కాబట్టి దీనికి సంబంధించి ఒక నిరసన కార్యక్రమంలో పోలీసులు మాత్రం లాఠీ చార్జ్ చేస్తున్నారని చెప్పి ప్రధానంగా ఇటు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. మా భూములు మాకేనంటూ గళమెత్తిన విద్యార్థులపై లాఠీలు ఝళిపించారు పోలీసులు. ఆందోళన చేస్తున్న హెచ్సియు స్టూడెంట్స్ ను చితక్కొట్టారు. అమ్మాయిలను కూడా ఈడ్చుకు వెళ్లారు. కొద్ది రోజులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడుకునేందుకు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. పైగా అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ హెచ్సియు విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఎస్లీనా ప్రస్తుతం హెచ్యు వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హెచ్యు యొక్క భూములను అమ్మకానికి పెట్టొద్దంటూ గత కొంతకాలం నుంచి కూడా విద్యార్థులు ఆందోళన తెలియజేస్తున్నారు. అలాగే ఈ భూముల అమ్మకానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే హెచ్యు భూముల అమ్మకానికి పెట్టి దీనికి సంబంధించి విద్యార్థులు అంటే నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులను గుంటనక్క అంటూ రేవంత్ రెడ్డి కొంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు అనే దాని మీద అభ్యంతరం తెలియజేస్తున్నారు విద్యార్థులు. దీని మీదనే ప్రజెంట్ హెచ్యు వద్ద నిరసన తెలుపుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఈ సందర్భంలోనే కొంతమంది విద్యార్థులకు గాయాలవుతున్నాయి, మరికొంతమంది మూర్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తూ ఉండటంతో వ్యాన్లలో దీని మీద కొంత మరింత వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. అయితే అక్కడ లాఠీ చార్జ్ చేసినటువంటి పోలీసుల్లో గచ్చిబౌలి సిఐ మరియు ఇతర పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ ను విద్యార్థులు ఆశ్రయిస్తున్నట్టు విద్యార్థుల తరఫున న్యాయవాదులు ఆశ్రయిస్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఇక హెచ్యు పరిధిలో ఉన్నటువంటి భూములకు సంబంధించి, ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి యూనివర్సిటీ. అక్కడ వందలాది ఎకరాల భూములు అనేవి ప్రభుత్వ భూములు అనేవి ఉన్నాయి. అయితే యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ భూములను ప్రభుత్వం అమ్మకానికి పెడుతోంది అన్నట్టు కొంతకాలం నుంచి ఈ వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది విద్యార్థుల నుంచి. పైగా సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి విద్యార్థులను గుంటనక్కలు అని సంబోధిస్తున్నారు అనే దాని మీద మరింత తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై విద్యార్థులు సైతం దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం విజువల్స్ లో కూడా చూసినట్లయితే ఉన్నటువంటి విద్యార్థులను అందరినీ పోలీసులు ఆ భూముల నుంచి అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది విద్యార్థినులు అక్కడే ఆ గాయాలు లాఠీ చార్జ్ లో గాయపడినటువంటి వాళ్ళందరూ మూర్చిపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.